హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చి పిల్లల కోసం అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తే హెల్తీగా టేస్టీగా ఈ స్వీట్ అయితే ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ అయితే మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాం. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లెడ పెట్టి జల్లించుకోవాలండి. ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని కూడా మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి. ఈ స్వీట్ మనకి సాఫ్ట్గా రావాలంటే పిండి అయితే మెత్తగా ఉండాలండి. సో అందుకోసం నేను జల్లిస్తున్నాను. ఇప్పుడు ఎక్సెస్ ఉన్నదాన్ని అయితే ఇంకా పాడేస్తున్నానండి, కొద్దిగానే మిగిలింది కదా. ఇప్పుడు జల్లించిన తర్వాత ఈ పిండి అయితే కరెక్ట్గా నేను తీసుకున్న కొలతకి కొంచెం తగ్గిందండి, అంతే. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చిన్న బీట్రూట్ ముక్కనైతే తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నానండి. దీని నుంచి రసం అయితే వస్తుంది కదా, ఆ రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్ కోసం అయితే ఈ బీట్రూట్ రసాన్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇక దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని ఒక బౌల్లో వేసుకోవాలండి. అలాగే మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్స్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని మనం ఈ బర్ఫీని చేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను గాజు బౌల్ ఉంటే కనుక గాజు బౌల్ తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని అప్లై చేసుకుని ఉంచుకోవాలన్నమాట. అంటే ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు షుగర్ని అయితే వేసుకున్నానండి. అంటే మనం సగ్గుబియ్యం ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీతో పంచదారని అయితే వేసుకోవాలి. స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకో 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని షుగర్ని అయితే పూర్తిగా కరగనివ్వండి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకోవాలి. ఇదైతే మనకి పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇప్పుడు షుగర్ మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిక్స్చర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. దీన్ని ఇలాగా అడుగంటకుండా జాగ్రత్తగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. దీంతోపాటు మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నెయ్యి మొత్తం ఒకేసారి వేసేయకూడదు, ఇలా మధ్య మధ్యలో వేసుకోవాలి. నాకు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పట్టిందన్నమాట. కేవలం 10 నిమిషాల్లోనే ఈ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇది ఫైనల్గా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇది పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి అయితే ఇది వేసేసుకోవాలి. చూసారు కదండి, స్వీట్ అంతా దగ్గరికి అయ్యి ప్యాన్ నుంచి అయితే పూర్తిగా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మౌల్డ్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ అంతా కూడా ఈవెన్గా సెట్ అయ్యే విధంగా ఒక స్పూన్తో అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నేను గార్నిష్ కోసం కొన్ని పిస్తా పలుకుల్ని అలాగే బాదం పలుకుల్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ బర్ఫీని అయితే మనం ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఇది వేడి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవడానికి సైడ్ని ఇలా కొంచెం లూజ్ చేస్తే సరిపోతుందండి. మనకి ఈజీగా ఈ స్వీట్ అనేది ప్లేట్లోకి రిమూవ్ అవుతుంది. చూసారు కదండి, స్వీట్ అయితే మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఈ స్వీట్ అయితే నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారండి, ఎందుకంటే మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా, చాలా ఇష్టంగా తింటారు.
ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.